ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సందర్భంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం వింటున్న ఈ యొక్క సందర్భంలో దయచేసి ఒక్కసారి ఈ యొక్క ప్రాముఖ్యమైన సందర్భంలో దేవుని వాక్యాన్ని వింటున్న ఈ పరిస్థితిలో ఒకవేళ నువ్వు జీవితం మీద విసిగిపోయి, జీవితం మీద ఒకవేళ విరక్తి చెంది, ఫ్రస్ట్రేషన్లో ఒకవేళ నా బతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నా కుటుంబం ఎందుకు ఇలా పాడైపోయింది, నా ఇల్లు ఎందుకు ఇలా పాడైపోయింది, నా ఉద్యోగం ఎందుకు ఇలా అయిపోయింది, నా ఆత్మీయ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నా, విసిగిపోతున్నా, విరక్తి చెందుతున్నా, ఈ బ్రతికెందుకు ఇలా ఉంది, కష్టాలని నాకెందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ పరిస్థితిని ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా? ఈరోజు నేను ధైర్యపరచడానికి ఒక గొప్ప దైవజనం జీవితాన్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నా. మనందరికీ బాగా పరిచయం. బహుశా మీరు అనొచ్చు, బలహీనమైన వారైతే మేము అర్థం చేసుకుంటామండి, మేము బలహీనమైన వారం కాబట్టి మా కష్టాలు వస్తున్నాయి, మేము ఆత్మీయంగా అంత స్థిరంగా లేము కాబట్టి మేము ఈ విధంగా కృంగిపోతున్నాం, మా జీవితంలో ఇలా ఓడిపోతున్నాం. అదే మేము కానీ గట్టి వాళ్ళమైతే ఇలా అయ్యేది కాదనుకుంటే ఈరోజు నేను ధైర్యపరచడానికి ఒక మాట చెప్తున్నాను. నువ్వు గట్టివాడవైనా, బలిష్ఠుడు కాకపోయినా, నువ్వు విశ్వాస వీరుడైనా, దిగ్గజమైనా సరే, మన ఆత్మీయ యాత్రలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా విసిగిపోతాం. విసుగు అనేది సాధారణమే. విసిగిపోవడం అనేది శరమాములే. బైబిల్లో దేవుని చేతనే సాక్షాత్తు మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం పొందిన గొప్ప దైవజనుడు మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని నిర్విరామముగా చల్లరిపోకుండా వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్న ఓరిమికి మారుపేరుగా నిలబడిన మహానాయకుడైన మోషే జీవితంలో ఒకరోజు రానే వచ్చింది. ఇంకొన్ని దినాల్లో, ఇంకొన్ని మైళ్ళ దూరంలోనే, ఆమడ దూరంలోనే వాగ్దాన దేశం ఉంది. విశ్వాస యాత్ర ఆరంభించిన మోషే జీవితంలో మహానాయకునిగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ చివరికి కదేషు ప్రాంతం దాకా తీసుకొచ్చేస్తాడు. కదేషు ప్రాంతం వచ్చిన వెంటనే ఈ మహానాయకుని కుటుంబంలో దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం, శోకములకు మారుపేరుగా మిగిలింది వారి జీవితంలో ఈ ఘట్టం. సంఖ్యాకాండం 20 అధ్యాయానికి వచ్చేశారు. ఒక్కసారి వారికి అందిన వార్త ఏంటంటే, మిరియాము ప్రవక్తిని మీ అక్క చనిపోయింది. ఒకప్పుడు నైలు నదిలో చచ్చిపోవాల్సిన నా జీవితాన్ని కాపాడింది అక్క, నన్ను పోషించడానికి ప్రధాన పాత్ర వహించింది అక్క. ఈరోజు నేను బ్రతకడానికి దేవుడు వాడుకున్న సాధనమే అక్క. ఆ అక్క కన్ను మూసింది. ఇంట్లో కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ శోకం నుండి బయటకు రావడము ఎంత గొప్పవారికైనా కొద్ది సమయం పడుతుంది. ఇప్పుడు అక్క మరణించి కొన్ని క్షణాలు కూడా తీరలేదు, నాట్ ఈవెన్ ఫ్యూ సెకండ్స్. ఆ శోకంలో నుండి ఇంకా బయటకు రాలేదు. ఆ బాధని ఇంకా మింగుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదు. ఇశ్రాయేల్ ప్రజల్ని కన్న కుటుంబముగా, కన్ను పాపలాగా నడిపిస్తున్న నాయకునికి దెబ్బ మీద ఇంకొక దెబ్బ. సంఖ్యాకాండం 20 అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జీవితం కొన్నిసార్లు కఠిన పరిస్థితుల్లో నెట్టేస్తుంది. మనసు బాగలేదండి, నాకు కొద్ది టైం కావాలి అన్నప్పుడు ఆ టైం కూడా ఇవ్వదు. కొన్నిసార్లు మనం అంటాం, విధికి ఏంటండి ఇంత వికృత రూపం దాల్చింది అని. ఇది దేవుడు అనుమతిస్తున్న ఈ పరిస్థితిలో కనీసం కన్నీరు కార్చి దుఃఖం నుంచి బయటకు రావడానికి కూడా సమయం ఇవ్వలేదండి తనతో పాటు ఉన్న ప్రజలు. వెంటనే వారి బాధ, సమాజం నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగైపోయారు. ఇప్పుడు జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులను యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లు ఎంత మేలు, గద్దినాలు బాగున్నాయి కదా, మేము కూడా చచ్చిపోతే బాగుండు కదా, అయితే మేమును మా పశువులు ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరేలా తెచ్చితిరి, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మను ఏల రప్పించితిరి, ఈ స్థలంలో గింజలు లేవు, అంజురము లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని రే. ఈ పరిస్థితి ఆలోచించేసరికి ఏడుపు తన్నుకొస్తుంది. మోషే ఏం చేయాలో తోచట్లేదు. అరే, కుటుంబంలో అక్క చనిపోయింది, శోకము మింగడానికి సమయం కూడా ఇవ్వట్లేదు.
అరే వృద్ధాప్యంలో ఉన్నాను, శక్తి కూడా లేదు. ఇది సరే అనుకుంటే వెంటనే వచ్చి ప్రజలందరూ లక్షల మంది వచ్చి మీద పడి, మాకు నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ద్రాక్షలు లేవు, అంజురము లేదు, ఇన్కమ్ లేదు. చివరికి ఇన్కమ్ లేదనుకుంటే రిలాక్సేషన్ లేదు, లగ్జరీ లేదు. అరే మనం కొద్దిగా విశ్రాంతి పొందడానికి సమయం లేదు, ఎటు బయటకు పోలేము, ఏం చేసుకోవాలి కాదంటారా ఈ పరిస్థితి? ఈరోజు లాక్డౌన్ అయిపోయి ఎక్కడికక్కడ ఇంట్లోనే ఉండిపోయి అసలు ఏమి బయటకు పోలేని పరిస్థితి. ఇన్కమ్ రావట్లేదు, ఉద్యోగాలు ఏమి ఉంటాయో తెలియట్లేదు. బయటకు వెళ్ళి ఏమైనా చేద్దామంటే, కొద్దిగా రిలాక్స్ అవుదామంటే బయటకు పోలేని పరిస్థితి. ఉద్యోగం ఏమైంది, వ్యాపారం ఏమైంది, పెట్టుబడి ఏమైంది, ఇవన్నీ ఆలోచనలు వచ్చేసరికి విరక్తి చెందిన పరిస్థితులు ఉన్నావా? ప్రియ సోదరి సోదరుడా, ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, ఏంటయ్యా చంపడానికి తెచ్చావా ఇక్కడికి? ఇష్టం వచ్చినట్లు మాటల గాయాలు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా, ఎంతటి నాయకుడైనా సరే మనిషే కదా, మనిషికి మనసు ఉంటుంది కదా. ఆ మనసు కనీసం దుఃఖం బయట విడిచడానికి కూడా సమయం లేదా? ఎన్ని బాధలను ఒక్కడు భరిస్తాడు? ఒక్కడు ఎన్ని వేల మందిని, లక్షల మందిని ఆదరించగలడు? అంతగా వాళ్ళని కన్ను పాపలాగా వారిని తీసుకొని వస్తూ ఉన్న ఈ యొక్క మోషే, బిడ్డలాగా పెంచుతున్న ఈ మోషే, చివరికి వాళ్ళే మోషేని శత్రువులా భావించి ఇష్టం వచ్చినట్లు మోషే మీద దూషిస్తున్నారు. చంపడానికి అది తెచ్చింది. ఏం చేయడానికి వచ్చావు? ఇంకా నిర్గమకాండం 17వ అధ్యాయంలో ముందు సన్నివేశంలో చూస్తే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారంట. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయినప్పుడు ఇరు వర్గాలు ఫ్రస్ట్రేట్ అవుతున్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, మోషే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. నీ కుటుంబంలో నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, భార్య ఫ్రస్ట్రేట్ అవుతుంది, బిడ్డలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, అత్తమామలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, కోడలు అల్లుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, సంఘ నాయకుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, సంఘం నాయకుడు ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఎవరు ఫ్రస్ట్రేట్ కావట్లేదండి. ఈ వాక్యం అందరికీ. శోకభరితమైన దుఃఖం, గుండెలు పగిలిపోయిన ఆ పరిస్థితిలో మోషే ఆ ఫ్రస్ట్రేషన్ని జయించాలని ఏం చేస్తున్నాడో చూడండి. విసిగిపోవడానికి 3 కారణాలు, విసుగులో నుండి విజయం పొందడానికి 3 పరిష్కారాలు నేను పరిచయం చేసి ముగించేస్తాను. బహుశా ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో, నీ విసుగుకు కారణం ఏంటో దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అసలు వీళ్ళు ఎందుకు విసిగిపోయారు? మోషే ఈ విసుగులో నుండి విజయం పొందడానికి లేదా విసుగును ఎదుర్కోవడానికి మోషే జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అసలు విసుగు ఎందుకు వచ్చింది, ఎలా జయించాలి? 3 పరిష్కార మార్గాలు దేవుని వాక్యంలో దేవుడు గ్రంథస్థం చేసి పెట్టాడు. ఈ 3టిని మీ ముందు పరిచయం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం వింటున్నప్పుడు దయచేసి అటు ఇటు ఒక్కసారి మనసు కదిలించిపోతే ఈ వాక్యం ఇంకా వినలేనికి అర్థం కాదు. కాబట్టి ఒక జాగ్రత్తగా ఈ వాక్యం వినడానికి ప్రయత్నిస్తాం. అందుకొరకే విసుగులో నుంచి విజయం పొందడానికి, విరక్తి మీద విజయం పొందడానికి, ఫ్రస్ట్రేషన్ జయించడానికి మొదటి సూత్రం చూస్తాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి తలంపు చూసుకుందాం. మొదటి తలంపు. అప్పుడు మోషే అహరోనులను సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడెను. ప్రియమిత్రమా, ఒక్కసారి ఆలోచించు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రజలందరూ సమాజం బయట ఉన్నారు, వాళ్ళ మాటలు తూటలు పేలుస్తున్నారు, గాయపరచబడుతున్నారు. మోషే అహరోనులు వారు వెంటనే ఏం చేశారంటే ప్రజల సముఖంలో వారితో మాట్లాడి, వారితోనే వ్యాజ్యమాడాలి, వారితోనే డిస్కస్ చేసి వాళ్ళని శాంతపరచాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీరి బాధను, వీరి దుఃఖాన్ని, వీరి హృదయంలోని వేదనను ఈ మోషే అహరోనులు సమాజ మందిరంలో ప్రజలందరూ ఉన్న ప్రాంతంలో నుండి బయటకు వచ్చి ప్రత్యక్ష గుడారంలోనికి, దేవుని సన్నిధి ఉన్న ప్రాంతానికి వెళ్ళి దేవుని దగ్గర సాగిలపడి వారి బాధలు దేవుడు చెప్పుకుంటున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచించు. బైబిల్లో ఎవరు చూసినా విరక్తి, విసుగు చెందిన పరిస్థితుల్లో వారు జయించడానికి తొలి సూత్రం చెప్పమంటారా? బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. దావీదు తన ప్రజలు, తను నమ్మిన వారు, ప్రేమించిన వారు, ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఒకరోజు జిక్లాగులో వాళ్ళ కుటుంబాల పరిస్థితి చిన్న భిన్నమైనప్పుడు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు దావీదుని ప్రేమించిన వారే చివరికి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఇదేమి బైబిల్లో కొత్త ఏం కాదు. ప్రేమించిన వారికి కోపము కట్టలు తెంచుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో నువ్వే శత్రువు అవుతావు, వాళ్ళే నీకు శత్రువు అవుతారు. ఎందుకంటే కోపతాపాలు ఎక్కువైపోయి, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, విసిగి చెందిపోయి, పరిస్థితులు కొన్నిసార్లు తారుమారినప్పుడు నిన్ను ప్రేమించిన వారే నీకు శత్రువులాగా కనిపిస్తారు. రాళ్లతో కొట్టి చంపాలని చూసినప్పుడు దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. మోషే అహరోనులు కూడా దేవుని యొద్దకు వెళ్ళారు, దేవుని మహిమను చూస్తున్నారు. ప్రియమిత్రమా, ఈరోజు ఫ్రస్ట్రేషన్లో తొలి పరిష్కారం ఏం చెప్పమంటారా? దేవునితో మాట్లాడడం ప్రయత్నించు. టాక్ టు గాడ్, స్పీక్ టు గాడ్ అండ్ గాడ్ అలోన్. దేవునితోనే మాట్లాడు.
దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇంకా కలవరం ఎక్కువ అవుతుంది. ఎందుకు చెప్పమంటారా? గాయపడిన మనసులో నుండి మాట ఎలా వస్తాయో తెలియదు. నువ్వు ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. కొన్నిసార్లు మైండ్ పనిచేయదు. కొన్నిసార్లు భావోద్వేగాలు పనిచేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడడానికి నీకు అర్థం ఉండదు. గాయాల మీద ఇంకా గాయం పెంచేస్తావు. అపార్థం ఎక్కువైపోతాయి. అపార్థం ఎక్కువ చేసుకొని మనసులు విరిగిపోతాయి. శత్రుత్వం ఎక్కువైపోతుంది. కుటుంబాల్లో కూర్చొని ఈరోజు కుటుంబంలో ఒకరి ముఖాలు చూసుకోలేని పరిస్థితి అయిపోయి ఇల్లులో చచ్చిపోతే బాగుండని ఎంతమంది ఆలోచిస్తున్నారో ఇది వాక్ సత్యం. దైవజనంగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఇట్లాంటి పరిస్థితులు వాక్యం నీ కొరకే. దిస్ ఈజ్ ఫార్ యూ. మనుషులతో మాట్లాడి 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 విరక్తి చెందిపోయినట్లయితే వాస్తవంగా ఆలోచిస్తే యోహాను మరణించాడు. యోహాను తల తెగ నరికారని చెప్పినప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులతో మాట్లాడొచ్చు, ప్రజలతో మాట్లాడొచ్చు. కానీ ఏం చేశాడో తెలుసా? అరణ్యంలోకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ బాధను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి దేవుడు ఒక్కడే. గాడ్ అలోన్ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఎందుకంటావా? నీ బాధ ఇతరులకు చెప్పినా వాళ్ళకు కూడా వాళ్ళ బాధ పెద్దగానే కనిపిస్తుంది. నీ బాధ నీకు పెద్దగా కనిపించినప్పుడు ఇతరుల బాధ నీకు చిన్నగా కనిపిస్తుంది. ఇదే సమస్య వాళ్ళకు కూడా ఉంటుంది. నువ్వేదో చెప్తే ఏంటండి పెద్ద బాధ అని చెప్తారు, నా బాధ నీకేం తెలుసు అంటారు. ఎవరి కోణంలో వాళ్ళు కరెక్టే, ఎవరి ప్రకారం వాళ్ళు కరెక్ట్ అనిపిస్తారు. వాడు చేయనిది వాడికి కరెక్టే కనిపిస్తుంది. నేనేం తప్పు లేదంటారు. ఇంకా పైపచ్చు గాయం కాస్త ఇంకా ముదిరిపోయి ఒకసారి కొన్నిసార్లు ఒకరి ముఖాలు చూసుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ వాక్యము దేవుడు నిన్ను కట్టడానికే మరొకసారి విడుదల చేస్తున్నాడు. మరి దేవుడు అన్న మాట ఏంటండి? మంచి పని చేశారు. మొదటిగా దేవుని మందిరంలోకి వెళ్ళారు. దేవుడు పరిష్కారం మార్గం చెప్పాడు. ఏంటండి పరిష్కారం? బాగా వినండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన అహరోనును, బాగా వినండి, ఈ సమాజంలో పోగు చేసి వారి కన్నుల ఎదుట, బాగా వినండి, బాగా వినండి, ఆ బండతో మాట్లాడము. దేంతో మాట్లాడాలంట? బండతో మాట్లాడాలి. సమాజాన్ని పోగు చేయాలి, కానీ మాట్లాడాల్సింది ఎవరితోనండి? ఆ బండతో మాట్లాడాలి. ఆ బండ క్రీస్తే. దేవునితో మాట్లాడాలి. సమాజం పోగు చేయి, అందరిని పెట్టుకో, కానీ మాట్లాడాలి ఎవరితోనండి? ఆ బండతో మాట్లాడము. నీ వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. పరిస్థితి సమస్యకు పరిష్కారం కావాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నీ బాధ చెప్పుకుంటే మాట్లాడితే ఆ బండలో నుండి పరిష్కారం వచ్చినప్పుడు వీళ్ళు కూడా శాంతపరచబడతారు. లేకపోతే పరిష్కారం లేకపోతే వీళ్ళు శాంతపరచబడరు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ సమస్య ఏమంటారు చెప్పమంటారా? దేవునితో మాట్లాడడం కూడా ఇంట్రెస్ట్ రాదు ఇట్లాంటి పరిస్థితుల్లో. కొన్నిసార్లు నీ విరక్తి ఎక్కువైపోతే అపవాది చేసే మొదటి దాడి ఏం తెలుసా అండి? దేవుని వాక్యం మీద విరక్తి తీసుకొస్తాడు, దేవుని సన్నిధి విరక్తి తీసుకొస్తాడు, ప్రార్థన మీద విరక్తి తీసుకొస్తాడు. నాతో చాలామంది అన్నమాట, బ్రదర్ ప్రేయర్ చేయబుద్ధి అవ్వట్లేదు, అస్సలు ప్రేయర్ చేయబుద్ధి అవ్వట్లేదు, అసలు మోకరిస్తే పెదాలు కదలట్లేదు బ్రదర్. ఇంకొందరు అన్నారు, అసలు వాక్యం వినబుద్ధి కూడా అవ్వట్లేదు బ్రదర్, వాక్యం పెట్టుకుంటుంటే కూడా ఏం ఎక్కట్లేదు బ్రదర్, అసలు ఏం ఎక్కట్లేదు. ఎందుకు తెలుసా? అపవాది వాక్యంగానే ఎక్కనిస్తే నీ జీవితం మారిపోతుంది. ప్రార్థన చేయడానికి దేవునితో బండతో మాట్లాడడం ఆరంభిస్తే నీకు పరిష్కారం వచ్చేస్తుంది. అపవాది దగ్గర రానివ్వడం. మీరు చూడండి, కావాలంటే అన్నిటికీ టైం ఇస్తాం, బాధలోంచి బయటకు రావడానికి కొరకు అన్ని ప్రయత్నం చేస్తాం, కానీ ప్రేయర్ చేయాలంటే, దేవునితో మాట్లాడాలంటే, లేదా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అపవాది ఎన్ని అడ్డుబండలు వేస్తాడో. ఆ పరిస్థితిలో ఉన్నావా? కరెక్ట్ సిమ్టంలో ఉన్నావు. మోషే కూడా వచ్చిందండి ఆ పరిస్థితి. బండతో మాట్లాడడం అంటే మోషే ఏం చేస్తున్నాడు రండి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. బండతో మాట్లాడడం అంటే మోషే చేస్తున్న పని. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజంను పోగు చేసినప్పుడు, అంతవరకు బాగుంది, సమాజం అందరూ తెప్పించాడు. అతడు వారితో, ద్రోహులారా, చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడండి, వారితో మాట్లాడు. ప్రభు ఎవరితో మాట్లాడమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలతో మాట్లాడుతున్నాడు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపనేలా దేవుడు చెప్పాడండి. ముందే దేవుడు చెప్పాడు, నువ్వు మనుషులతో మాట్లాడితే నీ నోరు అదుపు దాటిపోతుంది, నువ్వు నాతో మాట్లాడయ్యా, బండతో మాట్లాడయ్యా అని చెప్తే మోషే పోయి మనుషులతో మాట్లాడి ద్రోహులారా అనేసాడు. చరిత్ర గల్లంత అయిపోయింది. నోట్లోంచి ఒక్కొక్క మాట అది నిత్య పుటల్లో లిఖితమవుతుంది. వ్యర్థంగా పలికి ఒక్కొక్క మాట లిఖితమవుతున్న సత్యాన్ని మనందరికీ తెలుసు. మోషే ద్రోహులారా అనేసాడు. ప్రజలను పోషించాలి, వారిని ప్రేమించాలి, బండతో మాట్లాడాలి. ఉల్టా చేశాడు. ప్రజలతో మాట్లాడాడు, బండని కొట్టాడు.
చరిత్ర గల్లంత అయిపోయింది. విసిగిపోయిన మోషే జీవితం విరక్తికి వెళ్ళిపోయి దేవుని యొక్క ప్రణాళికల నుండి వైఫల్యుడైపోయాడు. గమ్యస్థానమే మారిపోయింది. వాగ్దాన దేశంలో అడుగుపెట్టాల్సిన మోషే అంతిమ యాత్ర, అంతిమ స్థాయిలో ఇంకాస్త దూరంలో గమ్యస్థానం ముందే రాలిపోయాడు. ఈరోజు బాధతో చెప్తున్నాను ఈ మాట. పెద్ద పెద్ద ఉపద్రవాలు దాటుకొని వచ్చాం, పెద్ద పెద్ద కష్టాలు దాటుకొని వచ్చాం. ఇంకా కోవిడ్ అయిపోతుంది. కొన్ని దినాల్లో పరిస్థితులు బాగవుతాయి. ఈ కాస్త ఓపిక ఉంటే బాగుంటుందంటే ఈ కొన్ని దినాల్లో, ఈ వారాలు ఎంత బ్రేకింగ్ పాయింట్ వచ్చేసింది ఒక్కొక్కరికంటే. ఏ స్థాయి కంటే ఆ స్థాయికి వెళ్ళిపోతున్నావేమో. ఈ వాక్యం నీ కొరకే ప్రియ సహోదరి సహోదరుడా. దిస్ వర్డ్ ఈస్ ఫర్ యూ. మోషే లాంటి వాడే గమ్యస్థానంలో ఓడిపోతే మోషే కంటే గొప్పలం కాదు మనం. నాకు ఫ్రస్ట్రేషన్ ప్రూఫ్ అండి అలా తయారు చేశాడు దేవుడు అనుకుంటే పొరపాటు. మోషే మిక్కిలి సాత్వికుడే. మనుషులతో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడడం మానేశాడు, ఓడిపోయాడు. ఈ పొరపాటు నువ్వు చెయ్యకు. ప్లీజ్ డోంట్ డూ దిస్ మిస్టేక్. రెండో మాట చూసుకుందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. విసిగిపోతున్న పరిస్థితుల్లో అపవాది చేసే రెండో దాడి. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడే, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపనేలా. చూడండి, ద్రోహులారా టైటిల్స్ ఇస్తున్నాడు వాళ్ళని వాళ్ళ ప్రాబ్లం అంతటిని చెప్తున్నాడు. నువ్వు ద్రోహివే, నువ్వు దుర్మార్గుడు, మీరంతా దరిద్రులో, మీరంతా ద్రోహులో. ఇష్టం వచ్చినట్లు కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. ఒక మాట చెప్పమంటే మన ప్రకారం కోపం స్టాండర్డ్స్ చాలా తక్కువైనది కాదంటారా? మనం ద్రోహులారన్న మాట మరీ ఈజీగా మాట్లాడేస్తాం. ఎంత ఈజీగా మాట్లాడతామంటే మనకు అది శర మామూలే. ప్రతిరోజు వేస్ట్గా నువ్వు పనికిరానోడు, ఇవన్నీ మాటలు అంటూనే ఉంటాం. కామనే మనకు. కోపం ఎక్కువ వచ్చినప్పుడు బోలెడు మాటలు మాట్లాడతాం, అది కామనే మనకు. కానీ మోషే జీవితంలో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు అపవాది చేసే రెండో దాడి, అదే సందర్భంలో దేవుడు అనుమతించే రెండో పరిస్థితి ఏం తెలుసా? బాగా జాగ్రత్తగా విను. ఎందుకంటే ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. మోషే జీవితంలో తన వీక్ పాయింట్ చెప్పమంటారా? తన వీక్ పాయింట్ ఎప్పుడైతే ఈ ఫ్రస్ట్రేట్ అయ్యాడో వీక్ పాయింటే బయటకు వచ్చింది. బాగా వినండి. ఎవరికి ఏం వీక్ పాయింటో మీకు తెలుసు, నీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీ పక్కన వాళ్ళకి తెలుసు. వీక్ పాయింట్ అంటే ఏంటంటే ఆ ప్లేస్లో నువ్వు మాటిమాటికి బ్రేక్ అవుతున్నావు అని, ఆ ప్రాంతంలో మాటిమాటికి కలవరపడుతున్నావని, ఆ ప్రాంతంలో మాటిమాటికి డిస్టర్బ్ అవుతున్నావు అని, ఆ ప్రాంతంలో మాటిమాటికి దేవుని ప్రణాళికలోంచి రాలిపోతున్నావు అనేది నీ వీక్ పాయింట్. మరి మోషే వీక్ పాయింట్ ఏంది ఒకసారి చూస్తాం. అంటే మీరు అనొచ్చు, మోషేకి కూడా వీక్ పాయింట్లు ఉన్నాయండి అంటే. మోషే మిక్కిలి సాత్వికుడే, కానీ మోషేకి కూడా వీక్ పాయింట్ ఉంది. ఏంటి? ఇప్పుడు మోషే 40 సంవత్సరాల యువకుడు, ఫరో దగ్గర పెంచబడిన భవిష్యత్తు కాబోయే ఫరో. ఇప్పుడు ఆయన వీక్ పాయింట్ చూస్తాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. 12వ వచనం. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టాను. ఎంత కోపమో మోషే కంటే. కోపం కట్టలు తెంచుకుంటే కనీసం మనం మాటల స్థాయి ఉంటుంది, మాటలైతే చేయేస్తాం. కానీ మోషే ఏ స్థాయి అంటే చంపేస్తాడు. ఉన్నారా అంత కోపం ఉన్న వాళ్ళు? నాకు తెలిసి లైవ్లో వింటున్నారు ఎవరన్నా? కోపం ఎక్కువైతే చంపేస్తాను రా మాట అంటాం, చంపేస్తాను అంటాం, కానీ చంపం. కానీ మోషే చంపేస్తాడు, అంత కోపం. ఇది ఒకప్పుడు వీక్ పాయింట్ ఏ స్థాయిలో ఉందంటే కోపం కట్టలు తెంచుకుంటే వెళ్ళి మనిషినే చంపేస్తాడు. అంత కోపం మోషేకి. ఇది ఆయన వీక్ పాయింట్. అంతా మంచోడండి, కానీ ఒక్క వీక్ పాయింట్ అండి. ఉందా నీకు కూడా వీక్ పాయింట్? అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఫ్రస్ట్రేట్ అయినప్పుడు బయటకు వస్తుంది. అందరం చూడడానికి చక్కగా దూతల్లాగా ఉంటాం. పరిస్థితి ఉపద్రవం వస్తే, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తే అప్పుడు వీక్ పాయింట్ బయటకు వస్తుంది. మోషే వీక్ పాయింట్ ఏం తెలుసా అండి? కోపం. అగ్గిలాంటి కోపం. ఎంత కోపం అంటే ఇంకా కోపానికి చంపేస్తాడు. కోపం వస్తే ముక్కోపం అంటారా, రౌద్రుడు అంటారా, చంపేంత కోపం అంటారా, ఇంక ఏం టైటిల్ ఇస్తే మీరు ఇచ్చుకోండి. మన వీక్ పాయింట్ ఏంటండి? మనకు కూడా ఉంటుంది ఏదో ఒక వీక్ పాయింట్. ఆ వీక్ పాయింట్కి వస్తే అంతవరకు దూతలాగా ఉంటాం, దాని తర్వాత దయ్యాలు అయిపోతాం. ఆ వీక్ పాయింట్ని టచ్ చేయొద్దంటాం ఏమనంటే. మరి మోషన్ ఎందుకు టచ్ చేస్తున్నాడు దేవుడు మాటికి? సరదా కదా దేవునికి.
ఎందుకు వీక్ పాయింట్ టచ్ చేస్తున్నాడు దేవుడు అంటే, మోషేలో దేవుడు తన ఆత్మ ఫలమును మోషే జీవితంలో సంపూర్తిగా ఆత్మీయంగా మోషే ఎదగాలి అని ఆశపడి పరిస్థితి తర్వాత పరిస్థితి దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. చూడండి, 40 సంవత్సరాల వయసులో కోపంతో చంపేస్తే ఇప్పుడు ఇంకొక 40 సంవత్సరాల చరిత్ర మారిపోయింది ఆయనది. ఆ ఒక్క తప్పు చేసిన దానికి 40 సంవత్సరాలు అరణ్యంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనం కూడా కోపం వచ్చినప్పుడు, వీక్ పాయింట్ వచ్చినప్పుడు దేవుని ప్రణాళిక లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. 40 years వేస్ట్ అయిపోయింది. చూడండి, ఆ 40 years వేస్ట్ అయిపోయి 80 సంవత్సరాల వయసులో దేవుడు తిరిగి పిలుచుకున్నాడు. మరి 80 సంవత్సరాల వయసులో చూడండి, 80 yearsకి కోపం తగ్గాలి కదా, లెక్క ప్రకారం తగ్గదు. అంటే ముందుతో పోలిస్తే చాలా బెటర్ అని మనం అనొచ్చు. దేవుడు డీల్ చేస్తున్నప్పుడు కోపం తగ్గించుకుంటాడు. చూడండి, 40 సంవత్సరాలు విరగొడితే కోపం పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. ఎంత తగ్గింది? నిర్గమకాండం 11:8 అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని చెప్పుదురు, ఆ తర్వాత నేను వెళ్తున్నాను. మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. బాగా వినండి, అత్యాగ్రహంతో వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ చంపేశాడు. ఒకప్పుడేమో చంపేశాడు, పాతి పెట్టేశాడు, అంత కోపము. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? అత్యాగ్రహంతో వెళ్ళిపోయాడు. కోపం ఎక్కువైపు వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే తగ్గినట్టే కదా. ఒకప్పుడు చంపాడు, 8 years అప్పుడు కొద్దిగా తగ్గింది. తగ్గిన తర్వాత కోపంతో వెళ్ళిపోయాడు. మరి కోపంతో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు మోషేని మహానాయకుడిగా ఇశ్రాయేల్ ప్రజలు బంధకంలో నుండి విడుదల తీసుకొని వచ్చి వారిని నడిపిస్తూ ఉన్నాడు. సీనాయి పర్వతం మీద రమ్మన్నాడు. 10 ఆజ్ఞలు 2 రాతి పలకలు ఇచ్చాడు. ఆ పలకలు చేతిలో పెట్టి దేవుడే స్వయాన తన హస్తాలతో రాసిన ఆ అద్భుతమైన 10 ఆజ్ఞల పలకలను తీసుకొని కిందకు వస్తున్నాడు. తీసుకొని కిందకు వస్తున్నప్పుడు 32వ అధ్యాయము 19 కింద ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా హేయమైనది చేస్తున్నారని చూసినప్పుడు పాలెము సమీపించగా ఆ దూడను వారి నాట్యమాడు చూచి అందుకు మోషే కోపము మండెను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం రాశారు, కోపం మండిందంట. అక్కడేమో చంపేశాడు, దాని తర్వాత అత్యాగ్రహము, 3వది కోపం మండింది. ఇప్పుడు మీరు తగ్గిందా లేదా మీరే చెప్పండి. కోపం వెళ్ళిపోయాడు 2వ దాంట్లో. 3వ దాంట్లో కోపం మండి అతడు కొండ దిగువన తన చేతుల నుండి ఆ పలుకులను పడవేసి వాటిని పగలగొట్టేశాడు. కొన్నిసార్లు చేతులు ఏముంటే దాన్ని ఇసిరేస్తాం. చేతులు ఏముంటే దాన్ని ఫోన్ కానీ లేకపోతే గ్లాస్ కానీ ఇసిరేస్తాం. మనిషి ఉంటే మనుషులు ఇసిరేస్తాం. సావుపో అంట, పగలగొట్టేస్తాం. ఇప్పుడు చంపడం కంటే ఇది బెటరే కదా. వస్తువుల మీద చూపిస్తే నీ కోపం దేని మీద చూపిస్తావు? కొన్నిసార్లు వస్తువులు, అమాయకమైన వస్తువులు బలైతాయి. నీ కోపం ఎక్కువైందంటే బలైతే మనుషులు బలవుతారు, లేకపోతే వస్తువులు బలవుతారు. అందుకొరకు అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తాం. కొన్నిసార్లు దుత్త మీద కోపం అత్త మీద చూపిస్తాం. ఇంకొన్నిసార్లు భర్త మీద కోపం ఫోన్ మీద చూపిస్తాం. ఇంకా కొన్నిసార్లు వస్తువుల మీదనో లేకపోతే వ్యక్తుల మీద కోపం చూపించలేదు అనుకో, దేవుని మీద చూపిస్తావు. దేవుని మీద ఎక్కడో దగ్గర కోపం మాత్రం చూపించాలి, ఫ్రస్ట్రేషన్ బయటకు రావాల్సిందే. ఇప్పుడు మోషే కూడా పాపం ఏం చేశాడు? దేవుడు హ్యాండిల్ చేస్తాడు. అయ్యా, ఆత్మఫలం నీలో రావాలి అనేది నేను కోరుచున్నానయ్యా. ఈ పరిస్థితిని అనుమతించేది ఒకదాని తర్వాత ఒకటి నీ కోపాన్ని పరిస్థితులు పెట్టి నీ కోపంలో శాంతము, దీర్ఘ శాంతం వచ్చిందా లేదా పరీక్షిస్తూ నీలో క్యారెక్టర్ని పెంచాలని ప్రయత్నిస్తున్నానయ్యా అని దేవుడు ఎన్నిసార్లు చెప్పాడో తెలియదు మనకు. మోషే సాత్వికుడు 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 కోపాన్ని హ్యాండిల్ చేసి సాత్వికుడుగా మలుచుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆఖరి పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ కదేశు ప్రాంతానికి వచ్చేసరికి ఇక ఈ ప్రాంతంలో తను తట్టుకోలేక వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? ఆ పరిస్థితిలో చూడండి, ద్రోహులారా అని మాట అన్నాడు. నన్ను అడిగితే ఎంత ఇంప్రూవ్ అయ్యాడు కదండి. ఇంప్రూవ్ అయ్యాడా లేదా చెప్పండి, నిజంగా చెప్పండి, ఇంప్రూవ్ అయ్యాడా లేదా? ప్రాణాలు తీసే కోపం ఉన్నోడు ఒక మాటతో సరిపెట్టుకున్నాడంటే ఇంప్రూవ్ అయినట్టు కాదా? ఇంప్రూవ్ అయ్యాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కానీ ఒక విషాదకర మాట చెప్పాలని ఆశపడుతున్నా. క్యారెక్టర్ని దేవుడు మెచ్యూర్ చేయాలని ఆశపడుతూ, నీలో మెచ్యూరిటీ పెంచాలని ఆశపడుతున్న దేవుడు ద్రోహులారా అని సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు మోషే నోటి నుంచి వస్తే ఆ మాటను తట్టుకోలేకపోయాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ దానికి పరిష్కారం ఏంటి? ఏం పరిష్కారం చెప్పమంటారా? ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మన వ్యక్తిలో 2 ఉన్నాయి, ఆత్మ ఒకటి, శరీరం ఒకటి. ఇప్పుడు ప్రాణం మధ్యలో మైండ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని రియాక్ట్ అవ్వాలి. బాగినండి, కొద్దిగా కష్టమైన సబ్జెక్టే కానీ కొద్దిగా అర్థం చేసుకుంటే చాలా మంచిది. ప్రతి వ్యక్తికి అవసరం ఇది. ఆత్మ నియమం పాటిస్తుంది, ఆత్మఫలము పెంపొందింపజేయాలని ప్రయత్నిస్తుంది. శరీర కార్యాలను నెరవేర్చుకుంటుంది. శరీర కార్యాలు ఏంటి? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యాలు ఏంటి?
దాని లిస్ట్ అంతా రాసి చూడండి. శరీర కార్యాలు గలతీ 5:19లో ఆ శరీరము ఏమేమి చేస్తుందో ఆ కార్యాలన్నీ ఇక్కడ రాస్తుంది. ఆ గలతీ 5:19లో ఉన్న ఆ శరీర కార్యాల లిస్ట్లో శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, దాని తర్వాత లిస్ట్ అంతా చూస్తే కోపము, ఆ యొక్క ఉద్రేకము, క్రోధము, కక్ష, మత్సరములు, కలహము, ద్వేషము, అభిచారము, విగ్రహ, ఇంకా లిస్ట్ అంతా ఉందండి. ఆ లిస్ట్ అంతా శరీరంలోంచి వచ్చేవి. అయితే ఆత్మలోంచి వచ్చేది ఏంటి? బాగా వినండి. గలతీ రాష్ట్రపతికి 5:22-23 వచనాలు. ఆత్మలో కానీ మనము పెంపొందించబడితే, ఆత్మీయంగా ఎదిగితే మనలో వచ్చేది ఏంటి? ఆత్మఫలమేమనగా ప్రేమ సమస్త పాపాన్ని కప్పుతుంది. సంతోషం, ఆ మనసు ఎంత సంతోషం. ఫ్రస్ట్రేషన్లో కూడా సంతోషంగా ఉంటారు పౌల్లాగా. ఎల్లప్పుడూ ఆనందించి, మరలా చెబుతూ ఆనందించింది అంటాడు. సమాధానం, పీస్ఫుల్గా ఉంటారు. దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ ఆత్మ యొక్క ఫలము. ఆత్మ ఫలము పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, చెక్కబడుతున్నప్పుడు, శరీరము దినదినము నలగొట్టబడి ఆత్మ బలపరచబడుతున్నప్పుడు ఈ ఆత్మఫలం ఆశానిగ్రహము, దీర్ఘశాంతం రావాలని దేవుడు ఆశపడి అనుమతిస్తూ ఉన్నాడు. మోషేలో హయ్యెస్ట్ స్టాండర్డ్ని ఎక్స్పెక్ట్ చేశాడు. పరిస్థితులు ఆయన ఆత్మ ఫలము కోరాలని దేవుడు ఆశపడి పరిస్థితులు నలగొడుతూ చివరికి కదేశు దగ్గర తీసుకొచ్చి ఆ భయంకరమైన బాధకరమైన పరిస్థితిని తన జీవితంలో అనుమతించాడు. ఇప్పుడు శరీర కార్యమా, ఆత్మ కార్యమా? అందుకొరకే ఈ దాంట్లో నువ్వు నీ మనసు గెలవాలి అంటే, ఈ మనస్సు శరీరం వైపు లాగబడాలా, ఆత్మ వైపు లాగబడాలంటే సీక్రెట్ ఉంది. ఏంటి ఆ సీక్రెట్? గలతీ రాష్ట్రపత్రిక 5:16 రహస్యం అక్కడ రాస్తుంది. గలతీ 5:16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు. ఇప్పుడు మోషే చేయాల్సింది ఏంటంటే ఆత్మ ద్వారా నడిపించబడితే ఆగ్రహము బదులు దీర్ఘశాంతం వచ్చేది. బాగా వినండి. ఆత్మ ద్వారా నడిపించబడితే, స్పిరిట్ కంట్రోల్లో ఉంటే, ఆత్మ స్వాధీనంలో ఉంటే, ఆగ్రహానికి బదులు దీర్ఘశాంతం వచ్చినప్పుడు చరిత్ర మారిపోయేది. ఆత్మ నియమంలో మోషే వెళ్ళాలి. విషాదం అంటే మన జీవితంలో ఈ ఆత్మ నియమంలో లేకపోతే నీ బలమే నీ పాలిట శత్రువు అవుతుంది. అతి బలిష్ఠుడైన ఆత్మ విశ్వాస వీరుడు కాస్త ఆత్మ నియమంలో నుండి బయటకు వస్తే కుప్పగోలిపోతాడు. ఎందుకంటారా? మోషే మిక్కిలి సాత్వికుడు, కానీ ఆత్మ నియమంలో ఒక్కసారి బయటకు, ఒక్క రోజు, ఒక్క పూట, ఒక్క సెకండ్ బయటకు వస్తే చరిత్రలో ద్రోహులారా అని చెప్పి గమ్యస్థానమే గల్లంతైపోయింది. ఆల్వేస్ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. దైవజనుడు భక్త్ సింగ్ గారికి బహు ఇష్టమైన మాట ఏం తెలుసా అండి? ఇష్టమైన ప్రార్థన, అయ్యా ప్లీజ్ కీప్ మీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. ఐ సబ్మిట్ మై సెల్ఫ్ అంటు ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. ప్రవ్వా, నీ ఆత్మ స్వాధీనంలోకి నన్ను అప్పగించుకొనుచున్నాను. ప్రతిరోజు చేసే ప్రార్థన, అయ్యా దయచేసి నీ ఆత్మ స్వాధీనంలోకి అప్పగించినప్పుడు నీ స్వరము ద్వారా నడిపించు, ఆత్మ నియమంలో కొనసాగింపచేయి. గలతీ 5:16 ప్రకారము ఆత్మానుసారంగా నడిస్తే శరీర కార్యాలు నెరవేర్చనన్నావు కదా, అయ్యా నీ కంట్రోల్లో ఉంచుకో. అలా చేసే ప్రార్థన, అలా చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే ఫ్రస్ట్రేషన్లో అనేకులు కుదేలైపోతారు, కానీ దాంట్లో నీ ఆత్మఫలం పెరుగుతుంది. నిన్ను చూసి అనేకులు ఆశ్రయించబడతారు. అందుకొరకే చూసావా ఈ మోషే వాస్తవం చెప్తే ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి ఎన్నోసార్లు మోషేని గుండెను గాయం చేస్తే అప్పుడంతా ఆత్మ నియమంలో ఉన్నాడు కదా. దీనికంటే ముందు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు కూడా వాళ్ళని ద్రోహులారా అనలేదే. దేవుడు వచ్చి చివరికి దేవుడే నేను వాళ్ళని లయం చేసేస్తాను, వాళ్ళని నలిపేస్తాను, వాళ్ళని తుడిచేస్తాను, నీ కుటుంబాన్ని నేను దేశంగా చేసుకుంటానంటే మోషే ఆత్మ నియమంలో ఏమన్నాడు తెలుసా? అయ్యా దయచేసి ఆ పని చేయొద్దు అయ్యా, ఆ పని చేయొద్దు. కావాలంటే నువ్వు వాళ్ళ మీద చేయాలనుకుంటే మొదటిగా నన్ను ముట్టు. ఆత్మనియంలో ప్రేమ ఉంది. ఆ ప్రేమలో వాళ్ళ తప్పులని కప్పేశాడు. స్వార్థంగా ఆలోచించలేదు, డంబంగా ప్రవర్తించలేదు. అయ్యా దయచేసి వాళ్ళని కప్పేసి అంటున్నాడు. నువ్వు కానీ వాళ్ళ మీద చేయాలనుకుంటే మొదటిగా నా పేరు జీవనంలో తుడిచేయి, దాని తర్వాత వాళ్ళు ముట్టు. ఎలా వచ్చిందయ్యా? ఆత్మనియంలో ఉన్న మోషే ఒక్కసారి బయటకు వస్తే చరిత్ర గల్లంతైంది. ప్రియ సోదరి సోదరుడా, ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. ఎందుకొరకు నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎందుకొరకు నువ్వు విసిగిపోతున్నావు? ఎందుకొరకు నువ్వు చెదిరిపోతున్నావు? మోషే ఆగ్రహం, అత్యాగ్రహం, కోపోద్రేకం, మండిపోతున్న వ్యక్తి చివరికి ఒక్క మాట దాకా వచ్చాడే. అయినా దేవుడు తన గుణలక్షణాన్ని పెంచాలి, ఆత్మ నియమంలో కొనసాగాలి మోషే అని ఆశపడ్డాడు కదా. ఈరోజు నువ్వు ఆత్మ నియమంలో ఎందుకొరకే కోపం కట్టలు తెంచుకున్నప్పుడు, మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన తెలుసా? అయ్యా నేను ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నా, స్పిరిట్ కంట్రోల్లోకి అప్పగించుకొనొచ్చున్నా, దయచేసి ఈ శరీరాన్ని నీ స్వాధీనం ఉంచుకోయ్యా. ఆత్మ నియమంలోకి వెళ్ళి నేను నడిచినప్పుడు శరీర కార్యాలు నెరవేర్చనన్నావు కదా, దయచేసి ఆత్మశక్తిని విడుదల చేయి అని ప్రార్థన చేస్తే నువ్వు విజయం పొందుతావు. నీ ప్రతిస్పందన నీ కుటుంబ చరిత్రను, సమాధానాన్ని కాపాడుతుంది.
మూడో మాట చూసుకుందాం, ముగించేసుకుందాం. ఆఖరి తలంపు. ఇప్పుడు మోషే సమస్య, మూడో సమస్య, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఈ ఫ్రస్ట్రేషన్కి పరిష్కారం చూసుకుందాం. మూడో మాట సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుకుందాం. తర్వాత మోషే అహరోనుల బండ ఎదుట సమాజంను పోగు చేసినప్పుడు అతను వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపనేలా, మేము మీ కొరకు నీళ్లు రప్పింపనేలా అని నేను బాగా అర్థం చేసుకోండి. ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నాడు అంటే, ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అంటే, నన్ను అడిగితే ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాం తెలుసా అండి? మీరు అనొచ్చు, చెప్పడం చాలా ఈజీ కదండి. అరే ఫ్రస్ట్రేట్ కావద్దు. మీరు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు? మీరు ఏం ఫ్రస్ట్రేట్గా అనక్కర్లేదు, అన్నీ బాగా అయిపోతాయి. చెప్పేవాళ్ళు బోలెడు మంది. కానీ బైబిల్లో ఒక వాక్ సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతావు తెలుసా? వాళ్ళ మీద నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతావు. ఏ బంధంలో అయినా, ఏ పరిస్థితులైనా, ఏ వ్యాపారంలో అయినా, ఎక్కడైనా సరే నీ పెట్టుబడి ఉంటే అక్కడే నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతావు. వేర్ దెర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ దేర్ యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. ఏంటి ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చేశాడండి? తను ఏం పెట్టుబడి పెట్టాడండి ఇశ్రాయేల్ ప్రజల మీద? ఇశ్రాయేల్ ప్రజల్లో నుండే ఎందుకంత ఫీల్ అవుతున్నాడు? వాళ్ళ మాట అంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నాడంటే, వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి 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 చివరికి సొంత కుటుంబాన్ని కాదనుకొని, బాగా వినండి, కన్న బిడ్డల్ని కాదనుకొని, భార్య బిడ్డల్ని కాదనుకొని, సొంత కుటుంబాన్ని పక్కన పెట్టి, నీ ప్రాధాన్యత ఏదయ్యా అంటే, నా సమయము, నా శక్తి, నా వయస్సు, నా ప్రేమ, నా చెమట, నా రక్తపు బిందులు, నా సమస్తము కూడా, నా శక్తి యుక్తులన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని నా కంటి పాపలాగా నేను ఇన్వెస్ట్ చేశాను, నా పెట్టుబడి పెట్టాను. ఇదంతా ఎందుకయ్యా మోషే అంత చేస్తున్నా అంటే, వాళ్ళు నా బిడ్డలయ్యా, దే ఆర్ మై ఫ్యామిలీ అలా భావించాడు. పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి ఒకరి మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? ఈ మాట చెప్పమంటారా? వేర్ దెర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్, మార్క్ దిస్ వర్డ్స్, వేర్ దెర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఎక్స్పెక్టేషన్స్. అంచనాలు పెరిగిపోతాయి. వాళ్ళ నుంచి ఆశిస్తావు, వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటావు. ఈరోజు బాగా అర్థం చేసుకో. ఒక దగ్గర పెట్టుబడి పెడుతున్నావంటే నీకు వాటి మీద అంచనా పెరిగిపోతుంది, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు. ఈరోజు ఒక బంధంలో నీ గుండె గాయమైందంటే నువ్వు వాళ్ళ మీద పెట్టుబడి పెట్టావు, సమయం ఇచ్చావు, ప్రేమను చూపించావు, నీ శక్తి యుక్తులన్నీ వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళని సంతోషపెట్టాలని ఆశపడ్డావు. ఒక రోజు వాళ్ళ నుంచి ఆశించింది దొరకకపోతే నీ గుండె పగిలిపోయింది. ఎందుకు తెలుసా? నీ పెట్టుబడి పెట్టినప్పుడు అంచనాలు పెరిగాయి. అంచనాలు వారు ఎప్పుడైతే ఆ స్థాయికి రాలేకపోయారో, అంచనాల్ని కుప్పగూల్చారో, నీకు వెంటనే నిరాశ వచ్చింది. ఆ నిరాశ కొన్ని రోజులు కొనసాగితే ఫ్రస్ట్రేషన్ వచ్చింది, విరక్తి చెందింది. దిస్ ఈస్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. And Moses spent almost his life for satisfying these people. వాళ్ళ ఆకలి తీర్చడానికి, వాళ్ళ దుఃఖం తీర్చడానికి, వాళ్ళని నడిపించడానికి, వారి ఆత్మీయ శ్రేయస్సు కొరకు జీవితాన్ని పణంగా పెట్టాడు. ఇంత పెట్టుబడి పెడితే ఎక్స్పెక్ట్ చేయడా? మరి ఏం ఎక్స్పెక్ట్ చేశాడండి? ప్రేమిస్తారేమని ఎక్స్పెక్ట్ చేశాడు. ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? నా అక్క చచ్చిపోతే ఈ బాధలో వాళ్ళు వచ్చి ఆదరిస్తాననుకున్నాడు. మరి ఏం చేశారు? నీ బాధ నీదైతే మాకేంటి, మాకు దుఃఖం, మాకు తాగడానికి నీళ్లు కావాలనే స్వార్థపరులు అయిపోయారు. మరి గుండె గాయం కాదా? గాయం కాదంటారండి. ఆలోచించండి. మోషే ప్రకారం ఆలోచిస్తే మోషే చేసిన దానిలో తప్పే లేదో, తప్పు లేదు. ఎందుకు లేదంటే, అరే సొంత అక్క చనిపోతే కనీసం కొద్ది సమయం ఇవ్వవా ఏడ్చుకోవడానికి? ఇప్పుడు కూడా నీ దాహము, తిండి, అంజూరపు, ద్రాక్ష ఇవే నాకు కావాల్సింది. నీ స్వార్థం నువ్వు చూసుకుంటే మరి నా బాధ ఎవరు ఆలోచిస్తారు అనొచ్చు కదా. మోషే పెట్టుబడి పెట్టాడు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకున్నాడు. వాళ్ళు అపార్థం చేసుకోవడం ఒకవైపు అయితే, కుప్పగొలిచి నేను రాళ్లతో కొట్టి చంపుతామని ముందుకు వచ్చారు. మరి బాధ కాదా మోషేకి? బాధ ఎక్కువైపోయింది. ద్రోహులారా అన్నాడు. పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రియ సోదరి సోదరుడా, నీ ఆశలు, అంచనాలు పెరిగిపోతాయి. అందుకొరకు ఈరోజు నువ్వు ఆశ దేని మీద పెట్టుకున్నావు? నీ భార్య మీద ఆశ పెట్టుకున్నావా? భర్త మీద ఆశ పెట్టుకున్నావా? ఫ్రెండ్ మీద ఆశ పెట్టుకున్నావా? కుటుంబ సభ్యుని ఆశ పెట్టుకున్నావా? లేదా ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నావా? ఉద్యోగం మీద ఆశ పెట్టుకున్నావా? ఒక మాట చెప్తాను, మనుషులను నువ్వు ఆశ్రయం ఇస్తే, మనిషి యందు ఆశ పెట్టుకుంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మనుషును నమ్మివాడు శాపగ్రస్తుడు అవుతాడు. అయితే బైబిల్ రాయబడిన మాట సామెతలు 23వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 23వ అధ్యాయం 18వ వచనం, Proverbs chapter 23 verse 18, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కాదని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరి మీద పెట్టుకుంటే ఆశ భంగము కాదు, ఎవరి మీద పెట్టుకుంటే ఆశ భంగము కాదు అని ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే యేసు క్రీస్తు యందు నువ్వు నిరీక్షణ పెట్టుకుంటావో, ఈ నిరీక్షణ క్రీస్తు నందు నువ్వు పెట్టుకొని, ప్రభువా నేను మనుషుల నుంచి ఏమీ ఆశించను, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీబడి, ఐ యామ్ డూయింగ్ సెల్ఫ్లెస్లీ, ఐ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, నీ నుండి మాత్రమే ఆశ్రయిస్తాను, నీ అందే నిరీక్షణ పెట్టుకుంటానని ఎవరైతే చెప్తారో వారి ఆశ భంగము కాదు, నిశ్చయముగా ముందుగా వస్తుంది.
నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. రోమా 5:5 ప్రకారము దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే నీ ఆశ ఎవరి మీద పెట్టుకున్నావంటే మోషే అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను పెట్టుకున్నానయ్యా. ఇంత చేస్తే పెట్టుకోవద్దా? ప్రభు అంటాడు, నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది నా మీదే. వాళ్ళు నిన్ను గుండె గాయం చేస్తారు. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. బహుశా నువ్వు ఎంతమంది ఎంత సాటిస్ఫై చేసినా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా గుండె గాయపరుస్తారు, అపార్థం చేసుకుంటారు. ఇది వాక్ సత్యం. మోషే లాంటి వ్యక్తిని అపార్థం చేసుకుంటే నిన్ను చేసుకోరా? ఇలా అంటే మనము అపార్థం చేసుకుంటాం. అవునండి, మోషే నాయకుడు కాబట్టి చేయాలని. ఒక మాట చెప్పమంటారా? మోషేకి వాళ్ళ మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఎంత ప్రేమ తెలుసా అండి ఇశ్రాయేలు ప్రజలంటే? మోషే నువ్వు అంటావు, నాకు కూడా చాలా ప్రేమ, అందుకొరకు చాలా బాగా చూసుకున్నా, ఈరోజు పిల్లలు అలా చేస్తే గుండె గాయమైంది అని. మోషేకి ప్రేమ లేదా? మోషేకి ప్రేమ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు లేదా? ఇశ్రాయేలు ప్రజలకు ఎంత ప్రేమ తెలుసా అండి? దేవుడే భయపడ్డాడు. మీరు అనొచ్చు, అయ్యో దేవుడు భయపడేంత ప్రేమ అంటే, మోషే కానీ చచ్చిపోతే, మోషే శవం దొరికితే ఆరాధన చేసేస్తారు అక్కడ, దేవుణ్ణి చేసి పెడతారు అక్కడ, మోషేని విగ్రహం చేసి పెడతారు. అంత పిచ్చి ఇశ్రాయేలు ప్రజలకు మోషే అంటే. ఒక మాట చెప్పమంటారా? మోషే అంటే ఎంత పిచ్చి తెలుసా ఇశ్రాయేలు ప్రజలకి? అంటే మీరు అనొచ్చు, ప్రేమ ఉంటే రాళ్ళతో కొట్టి చంపుతారు అంటే, ప్రేమ ఉన్నోళ్ళే రాళ్ళతో కొట్టి చంపాలని విరక్తి చెందుతారు కొన్నిసార్లు. ప్రేమలో ఏం చేస్తారు? ఒకసారి నువ్వంటే ప్రాణం అంటారు, నెక్స్ట్ నిన్నే చంపుతా అంటారు. అది ప్రేమ ఉన్నప్పుడే ఎక్కువ చేస్తారు. ఇవన్నీ ఎక్కువ అవకతవకలు ప్రేమ ఉన్నప్పుడే ఉంటుంది. ప్రేమ లేకపోతే నువ్వు చస్తే నాకేంది అంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి మోషే పరిస్థితి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంత పెట్టుకున్నారు మోషే మీద అంటే, మోషే శవం కానీ దొరికితే, చచ్చిపోతే అక్కడ మోషేని దేవుని చేసేసి గుడి కట్టేస్తారు. అలా చెయ్యొద్దని మోషే శవం దొరకకుండా చేశాడు దేవుడు. ఇంకో మాట చెప్పమంటారా? 1000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వస్తే యేసుప్రభుని సైతం అడ్డం తిరిగారు. ఏం తెలుసా? మా మోషే ధర్మశాస్త్రాన్ని అధిగమిస్తున్నావు, ఉల్లంఘిస్తున్నావు, ఎదిరిస్తున్నావు, మా మోషేని ఎదిరిస్తావా? ఎంత ధైర్యం నీకు అంటే, మోషే కొరకు యేసుప్రభుని చంపడం కూడా ముందుకు వెళ్ళిపోయారు. అంటే మోషే కొరకు దేవుని కూడా అడ్డం తిరుగుతారు. అంత పిచ్చి ప్రేమ. అది మీరు అంటారు, ఇదేంటి ట్విస్ట్, ఇంత ప్రేమ ఉంటే రాళ్ళతో కొట్టి చంపుతారా? కొడతారండి. నేను ప్రేమించిన వాళ్ళే గాయం చేస్తారు, ప్రేమించిన వాళ్ళే రాళ్ళ వర్షం వేస్తారు, ప్రేమించిన వాళ్ళే నీ మీద కొన్నిసార్లు బురద చల్లుతారు, ప్రేమించిన వాళ్ళే కొన్నిసార్లు నేను బాగా చేయాలని గాయపరుస్తారు. హర్టింగ్ ఉంటుంది. మోషే కూడా హర్ట్ అయ్యాడు, ఇశ్రాయేలు ప్రజలు హర్ట్ అయ్యారు. సరే, చివరికి ఎంత బాధకరమైన పరిస్థితి అంటే చూడండి, ప్రేమించమన్నప్పుడు మనం కూడా ప్రేమిస్తాం, కానీ ఎలా ప్రేమించాలి? ఇక్కడ అర్థం చేసుకుంటే 90% నీ బాధ పరిష్కారం వచ్చేస్తుంది. ఈ మాట నేను మరొకసారి చెప్తున్నాను. ఒక దైవజనుగా, మానసికవేత్తగా రెండు ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు విశ్వాసాలు కలిచివేస్తుంది సమస్య. ఏ బంధంలో తీసుకున్న గుండె గాయమే. ప్రతి కుటుంబంలో ఎక్కడ లేని విషాదము, ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని కృంగుదల. ఎందుకు బ్రతుకుతున్నామనే ఫ్రస్ట్రేషన్లు ఉన్నావా? మోషే ఇశ్రాయేలు ప్రజల జీవితం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో ఒక్కసారి చూద్దామా? ప్రేమించమని దేవుడు చెప్పినావు, ఎలా ప్రేమించమన్నావు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించి అంటే, నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నిన్ను అలా ప్రేమించి నీ పొరుగువాన్ని అంటే, వెంటనే మనం ఇంకో అంటాం, పొరుగువాన్ని నేను ఎలా ప్రేమించి అలానే ప్రేమిస్తాను. మరి ప్రేమించినప్పుడు ఎలా ప్రేమించాలి? ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలా? బైబిల్ రాయబడి ఉంది, పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దని. మీరు అనొచ్చు, అయ్యో ఇంత వెచ్చించిందే కదా, మనం ఏం చేసినా ఏమొస్తుందని ఆలోచిస్తాం. వెన్ వి డూ సంథింగ్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్. లేదండి, నిస్వార్థం ఎంత చేసినా కనీసం ప్రేమను ఎక్స్పెక్ట్ చేయవా? ఒక మంచి మాట ఎక్స్పెక్ట్ చేయవా? ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పు లేదు. అయితే బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా? ఎలా ప్రేమించాలి? మనుషులందు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్. దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయి. అందుకొరకే దేవుని ప్రేమించినప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్త వినాల్సి మనం చూస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్తగా వినండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఏనను నిరాశ చేసుకొనక. బాగా వినండి, ఎంత బాగా. దేవుని మాట వింటే నీకు నిరాశ రాదు, దేవుని మాట అంటే నీకు దుఃఖం రాదు, దేవుని మాట అంటే నీకు వేదన ఉండదు, దేవుని మాట అంటే వ్యాకులం ఉండదు. మరి దేవుడు ఏమంటున్నాడు? మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించండి. నిరాశపడదండి, ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమార్తెలు ఎందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారే ఉన్నాడు. ఇంగ్లీష్లో రాస్తుంది, డూ గుడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, లవ్ దెమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, లవ్ దెమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఈరోజు మాట చెప్తాను, దేవుడు నేను చివరి ఆశించాడా? ఏం ఆశించలే. ప్రేమించాడా? ప్రేమించాడు. ఇది పర్ఫెక్ట్ స్టాండర్డ్. ఇలా ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే ఈరోజు నువ్వు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? కొలస్సీ 3:23 రాస్తుంది, మనుషులకు చేసినట్టు చేయొద్దట. నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావు అనుకో, నీ బంధువే, నీ భార్యే, నీ ఫ్రెండో, నీ బెస్ట్ ఫ్రెండో, నీ చెల్లో, నీ అక్కనో, నీ అత్తనో, లే మామనో, తల్లో, ఎవరో కానీ నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తే డిసప్పాయింట్ అవుతావు. ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అయితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ప్రభు ఏమన్నాడు? ప్రేమించు, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయి. ప్రభు నేను నీకు చేస్తున్నట్టు చేస్తున్నానని కొలస్సీ 3:23. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక
మనుషుల నిమిత్తం కాక దేవుని కొరకు చేయి. ఇలా చేస్తే అప్పుడు నీకు ఎక్స్పెక్టేషన్ దేవుని పెట్టుకున్నప్పుడు ప్రభు అన్నాడు, నీ ఆశ భంగము కాదు, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. మోషే పాపం ఎప్పుడు దేవుని మీద పెట్టుకున్నాడు, ఈ ఒక్కరోజు ఫెయిల్ అయ్యాడు. అందుకొరకు ప్రతిరోజు నువ్వు దినం స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏం తెలుసా? ప్రభువా, నా భర్త నుంచి నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు, నేను అన్నీ చేస్తా, ప్రేమిస్తా, ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమిస్తా. నా కోడల్ని ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, నా అల్లుడిని ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, నా అత్తను ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, మామను ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, నా ఫ్రెండ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా. నా శత్రువులనే ప్రేమించమన్నా, నా ఫ్రెండ్ని ప్రేమించలేనా? ఇశ్రాయేల్ ప్రజలను ప్రభువా నేను శత్రువులనే ప్రేమించమంటే, ఐగుప్తులనే ప్రేమించమంటున్నావు, నువ్వు నా ఇశ్రాయేల్ ప్రజలు నేను ప్రేమించలేనా అని చెప్పి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించుంటే ద్రోహులారా అనేవాడు కాదండి. దేవుడు అనుమతించాడు, పర్లే, దేవుడు నాకు సర్వోన్నతుని కుమారుని అవుతానంట. ఏమి ఆశించకుండా చేస్తే సర్వోన్నతుని కుమారుని అవుతాను, ఏమి ఆశించకుండా చేస్తే సర్వశక్తుని కుమారునయ్యి పరలోకంలో ఉన్నతమైన జీతం పొందితే, పరలోకంలో కాలు పెడితే ఒక్కొక్క మాట దేవుడు తుఫానులాగా వరదలాగా దేవుడు జీతం ఇస్తూ ఉంటే, ఇంత జీతం ఎందుకు ప్రభు అంటే, నువ్వు ప్రేమించావయ్యా నీ బంధువుల్ని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ సంఘస్థుల్ని, సంఘ కాపరిగా నీ యొక్క విశ్వాసులను ప్రేమించావు, ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. ఈ వరద ప్రవాహపు ప్రతిఫలం నీ కొరకే, నువ్వు నా కొరకు చేశావు. కొన్నిసార్లు సేవకులుగా కూడా ఈ పొరపాటు జరిగిపోతుంది. సంఘం నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంత చేస్తున్నాం కదా వాళ్ళు ప్రేమిస్తారని, కేర్ కూడా చేయరు. కొన్నిసార్లు గుండె గాయం అయిపోతుంది నీకు. అలా అవుతుందా? కారణం ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మనుషుల నుంచి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మోషేకే ఇవ్వలేదండి. అపోస్తలుడైన పౌలునే సంఘం నీకు నెగ్లెక్ట్ చేసింది. నిన్ను చేరా, నన్ను చేరా, చేస్తారని ఫిక్స్ అయిపోయి దేవుడి నుంచి ఆశ పెట్టుకో, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, హృదయంలో నెమ్మదిస్తాడు, నిరాశ చెందకుండా ధైర్యపరచబడతావు. అందుకొరకే 62వ కీర్తన 5-6 వచనాలు చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నిస్తాం. 62వ కీర్తన 5-6 వచనాలు జాగ్రత్త వినండి. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే, ఆయనతో కూడా కాదండి, ఆయన వలననే, ఓన్లీ ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. నిరీక్షణ ఆస్పాదము లేని చోట దేవుని అందే నా నిరీక్షణ, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయన అందే ఆశ పెట్టుకుంటున్నా. ఆయన ఆశ పెట్టుకున్నప్పుడు నీ ఆశ భంగము కాదు. యోబు అంటాడు, యోబు గ్రంథం 11వ అధ్యాయం 17 నుంచి చూస్తే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ఈరోజు దుఃఖ దినాల్లో నీకు బ్రైట్నెస్ ఉందా? అరుణోదయం మధ్యాహ్నం కాంతి కంటే బ్రైట్గా నీ జీవితం ఉందా? చీకటి దినాల్లో చుట్టంతా చీకటి ఉంది కానీ నీ ద్వారా నిరీక్షణ వస్తుందా? అట్టి స్థాయికి రాకపోతే కారణం ఏం తెలుసా? నువ్వు నిరీక్షణ మనుషుని పెట్టుకున్నావు అంటే అర్థం ఏం తెలుసా? నిరీక్షణకు ముందు స్టెప్ ఏం తెలుసా అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అంటే నిరీక్షణ ఉండాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మనుషులందరూ ఆశ పెట్టుకోకుండా నువ్వు ఎవరి మీద పెట్టుకోవాలా? కేవలం దేవుని అందే పెట్టుకో ఆశ. కీప్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ఆన్ గాడ్. సింప్లీ స్పీకింగ్, ఓన్లీ లుక్ అన్ టు గాడ్. దేవుని వైపే చూడు. ప్రభు అన్నాడు, నువ్వు బండ వైపు చూడయ్యా. బండతో మాట్లాడంటే మనుషుల వైపు చూస్తున్నాడు, ఎక్స్పెక్టేషన్ వాళ్ళతో పెట్టుకున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. నువ్వు దేవుని వైపు పెట్టుకో. అందుకొరకే బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా నీ కుటుంబం వైపు, నీ వ్యవస్థ వైపు, నీ వ్యాపారం వైపు చూచుచు ఓపికతో పరిగెత్తం కాదు, ఓపికతో కృంగిపోదాం రాసేవాళ్ళు. బైబిల్ రాస్తుంది, విశ్వాసం కర్తయ్య కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు పరిగెడతావు. యేసు వైపు చూస్తే అయ్యానే మనుషులు చూసి కృంగిపో. అందుకొరకే కీర్తనకాడు అంటాడు 16వ కీర్తన 8వ వచనం, నేను ఎప్పుడు కదల్చబడనయ్యా, సియోను కొండలా స్థిరంగా ఉంటా. ఎందుకంటే దావీదు నేర్చుకున్నాడు. దావీదు కష్ట పరిస్థితుల్లో నేర్చుకున్నాడు ఈ పాఠం. ఏమంటాడు? సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుకొనుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడు. నా గురి ఎప్పుడు దేవుని వైపే చూస్తాను. దేవుని వైపు చూసే వ్యక్తి ఎప్పుడు డిస్టర్బ్ కాడండి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మనసులో పెట్టుకోడు. నా దేవుడు ఇస్తాడే జీతం, అన్యాయస్తుడు కాదు, రుణస్తుడు కాదు. నేను చేసిన ఈ ప్రతి పరిచర్య, సేవ, పట్టింపు, పెట్టుబడి, ప్రతి దానికి జవాబిచ్చేది దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నది ప్రవాహంలాగా నాకు జీతం ఇస్తాడు అని తెలిసినప్పుడు యూ డోంట్ బి వరీడ్. దేవుని ఆరాధిస్తా. ఈ విశ్వాసం లేకపోతే అందుకొరకే ఎందుకు రాలిపోయాడండి? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులను, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నాకు ఎంతో బాధ అనిపించిందండి మాట చదువుతున్నప్పుడు. నువ్వు నమ్మలేదు కాబట్టి నేను తీసుకోపోనంటే, అంటే నమ్మంది విశ్వాస నాయకుడు అయ్యాడయా అంటాం, నమ్మనిది అంత మహానాయకుడు అయ్యాడంటే, మహానాయకుని కూడా విశ్వాసం ఏమైందండి?
విశ్వాసం అంటే ఇంకేంటి? వెలుచూపుకు ఆపోజిట్. వెలుచూపు అంటే మనుషులు చూస్తున్నావు, విశ్వాసం అంటే దేవుని చూస్తున్నావు. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి కూడా మనుషులు చూసి నమ్మకం కోల్పోయాడు. అపనమ్మకం, నమ్మకం లేని కారణాన్ని బట్టి రాలిపోయాడు. నా చిన్న విజ్ఞప్తి ఈరోజు ఏంటంటే, లైవ్లో వీక్షిస్తున్న ఎవరైనా సరే, ఆఖరి దినాల్లో, ఈ దినాల్లో నీ నమ్మకాన్ని కోల్పోకు. మనుషులు చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి దేవుని నుంచి దూరం వెళ్ళిపోకు. వాగ్దాన దేశం నుంచి రాలిపోకు. దివ్య ప్రణాళికలు, మహా గొప్ప ప్రణాళికలు దేవుని పట్ల కలిగిన వాటిని దయచేసి కాల రాసుకోకు. మోషే లాంటి నాయకుని కాలచక్రంలో దేవుని ప్రణాళికలు కాల రాయడానికి ఒకే కారణం, అపనమ్మిక. మనుషులు చూశాడు, మీరు ద్రోహులయ్యా అన్నాడు. దేవుని ప్రణాళిక నుంచి రాలిపోయాడు. ప్రియమిత్రమా, ఈరోజు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. బహుశా బాధాకరంగా ఉందే మీ వాక్యం వింటే. ఇంత ఇన్వెస్ట్మెంట్ మనుషులను పెట్టి, పోనీ జరిగిపోయింది. నువ్వు మనుషులను ప్రేమించు, పోషించు, వారి యోగక్షేమాలు చూసుకో, నిస్వార్థంగా చేయి. దేవుని నుంచి ఆశ పెట్టుకో, ఎప్పుడు నిరాశపడవు. ఎందుకంటే ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడాడు. ఒక్కసారి ఆ మాట చూద్దాం. 3:12 చూద్దామా? హెబ్రీ 3:12 చూసుకొని 4వ అధ్యాయంలో కూడా అంత రాస్తుంది. వారి అపనమ్మక వాళ్ళు ఎలా రాలిపోయారో త్రోవలో అంతా రాశారు. హెబ్రీ 3:12, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకో. చూడండి ఆ మాట చూడండి. జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం వస్తుంది కొన్ని దినాల్లో. అంత్య దినాల్లో దేవుడు ఇదే దాడి, అపవాది ఇక్కడే దాడి చేస్తున్నాండి. దేవుడు వద్దు, వాక్యం వద్దు, విరక్తి, నాకు వినను, విశ్వాసం దారిపోయి ప్రణాళిక దూరం వెళ్ళిపోయి దుష్ట హృదయం వచ్చి ఇకులు ఎవరైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకో. బలలో పొందకముందు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. విశ్వాసంలో జారిపోతున్నావేమో. అందుకొరకే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఆ మాట చూసి అంటాడు, నమ్మిక లేని కారణం బట్టి మోషేను రాలిపోయావయ్యా. ప్రియ సోదరా, అవిశ్వాసము, అపనమ్మిక నీకు నిరాశను మిగులుస్తుంది. ఆ నిరాశ నిస్పృహకు తీసుకెళ్తుంది. నిస్పృహలో నుండి విసిగిపోతావు. విసుగుదల నుండి విరక్తి వస్తుంది. విరక్తితో నీ చరిత్ర గల్లంతవుతుంది. ప్రియ సోదరా, దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ముగించేస్తున్నాను. మోషే కథ ఒక్కసారి విషాద ఛాయల్లో అలుముకుంటూ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చూస్తే ఎంత బాధకరమైన మాట. అక్క చనిపోయింది, శోకం దిగమింగుకోలేని పరిస్థితిలో, చుట్టూ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారనుకుంటే దేవుని వైపు చూడాల్సిన వ్యక్తి మనుషులు చూసి దోహులారా అనేసరికి చివరికి ఆ అధ్యాయం అంతంలో అహరోను మరణించాడు. ఆఖరికి మోషే కాలచక్రంలో విషాద ఛాయల్లో ముగిసిపోయింది. బాధగా ముగించడం నాకు ఇష్టం లేదు, కానీ కృపాయుగంలో ఉన్న క్రీస్తు ప్రభువారు ఆ మోషేకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. వాగ్దాన దేశంలో రూపాంతర కొండ మీద తీసుకొచ్చాడు. ఈరోజు ఈ దేవుడు సమృద్ధిని జీవం ఇవ్వాలని ఈరోజు ఆశపడుతున్నాడు.